దేవుని వాక్యంలో నుండి తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టును. సుమారుగా 5 రకాలైన సత్రముల గురించి మనం ఆలోచన చేశాము. చెప్పండి ఏ సత్రం అది? సో మంచి సమరయుని కథలో ఉన్న కోట కోళ్ళవాని ఇల్లు అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం అనే సత్రమును గురించి మనం ఆలోచన చేసాం. రెండవది సమృద్ధి అయిన సత్రమును గురించి మనము డబ్బులిచ్చి కొనుక్కున్న ఆ డబ్బులన్నిటినీ దేవుడు మరలా మనకి అనుగ్రహించేవాడు. మనము కీడు చేసినప్పటికీ దేవుడు మనకు మేలు చేసేవాడు. సమృద్ధి అయిన సత్రములో నుండి మనకు కావలసిన వాటిని రూకలన్నిటినీ ఆయన సమకూర్చేవాడు. మూడవ సత్రము సంరక్షించే సత్రము. మనము యేసుక్రీస్తు రక్తము చేత సంధి చేయబడ్డం, ఆయనకు రక్త సంబంధంగా మార్చబడ్డం. ఆ సున్నతి ఒకవేళ జరగకపోతే మోషేని దేవుడు చంపినట్లుగానే మన హృదయాల్లో కూడా హృదయ సున్నతి జరగకపోతే మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాం. అలాంటి పరిస్థితులు రాకముందే దేవుడు ఆయన రక్తంతో మనల్ని సంధి చేసి సంరక్షణ సత్రమును ఏర్పాటు చేశారు. నాలుగోది ఇర్మియా భక్తుడు మాట్లాడినట్లుగా లోకముతో నాకు పని లేదు, లోకము నుండి నేను ప్రత్యేకపరుచుకున్నాను. బాటసారుల బసలో అయినా నేను ఉంటాను కానీ లోకస్తులతో లోకముతో నేను ఉండను. రాత్రికాల సమయంలో రక్షకుని సత్రముల గురించి రుద్రవరంలో మనం ఆలోచన చేసాం. ఈ రక్షకుని సత్రములో దేవుడు ఆ సత్రము యొక్క యజమానుడు ఎందుకు ప్రభుని ఆయన చూడలేకపోయాడు, అంగీకరించలేకపోయాడు అని 4 విషయాలు ఆ రక్షకుడు ఆ సత్రములో ఉండగా లోకస్తులైన మనం కూడా అలాంటి వారమేమో అని 4 విషయాలు రాత్రి ఆలోచన చేసాం. అందులో ఒక భాగంగా పట్టించుకోకపోవటం, విస్మరించటం, ఇగ్నోరెన్స్, దాని గురించి గత రాత్రి మనం ఆలోచన చేసాం. ఈ రాత్రికాల సమయంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఆ సత్రములో స్థలం లేకపోయింది అని మనం ఆలోచన చేస్తే ఇండిఫరెన్స్. రెండో ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ ఇండిఫరెన్స్. దాని అర్థం ఏంటి అని అంటే ఆసక్తి లేకపోవటం. మేము ఈ కుమారుడిని చేర్చుకోవాలి అన్న శ్రద్ధ లేకపోవటం. ఏమి లేదంట ఆ యజమానుడికి అని మనం ఆలోచన చేస్తే ఆసక్తి లేదు. నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా పూర్వకాలంలో ఒక అబ్బాయి యవనస్తుడు హోటల్కి వెళ్ళాడంట. రాత్రి నాకు హోటల్లో రూమ్ కావాలి అని అడిగాడు. ఆ హోటల్ యజమానుడు చెప్పాడంట, ఇక్కడ ఏ రూమ్ లేదండి అని చెప్పాడు. చాలాసేపు వెయిట్ చేసి మరలా అడిగాడంట, ఒక్క రూమ్ కూడా లేదా అని అడిగితే ఒక్క రూమ్ కూడా లేదు అని చెప్పాడంట. సరే వెళ్ళే ముందు ఆయన ఇలాగ మాట్లాడాడంట, ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఆయనకి రూమ్ ఇస్తావా అని అడిగాడంట. అని అంటే ఆయన కాసేపు ఆలోచించే యజమానుడు, అమెరికా ప్రెసిడెంట్ వస్తే రూమ్ ఇస్తాను, ఉంది రూము అని చెప్పాడు. అప్పుడు యవనస్తుడు అన్నంట, అమెరికా ప్రెసిడెంట్ రావట్లేదులే కానీ ఆ ఉన్న రూమ్ నాకు ఇవ్వు అన్నాడంట. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రూమ్ ఉంది కానీ ఇవ్వటానికి ఏం లేదు ఆ యవనస్తుడికి అని అంటే ఆసక్తి లేదు, మనసు లేదు. సో యేసుక్రీస్తు ప్రభువుకి స్థలము లేదా అంటే స్థలం ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తొట్టులో పడుకోబెట్టడానికి స్థలం ఉంది కానీ అదే తొట్టు ఉన్న సత్రములో పడుకోబెట్టడానికి, సత్రములోనికి అంగీకరించడానికి ఎందుకు స్థలం లేదు? రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఆ సత్రము లోపల, ఇంటి లోపలికి తీసుకొని వచ్చి మనము ఆయనకి స్థలం ఇద్దాము అన్నది ఆ ఇంటి యజమానుడికి అర్థం కాలేదు. ఇంతకీ ఇంటి యజమానుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ సాదృశ్యమే. ఆయన పేరు రాయలా కానీ ఎవరు అని అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరము ఆ ఇంటి యజమానులమే. ఆ సత్రానికి యజమానులుగానే మనం కనిపిస్తూ ఉన్నాం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్థలము లేదా అని అంటే స్థలం ఉంది. ఆ సత్రంలోనికి వెళ్ళాడా ప్రభు అని అంటే సత్రంలోనికి వెళ్ళాడు. కానీ సత్రంలోనే ఉందా ఆ తొట్టి అని అంటే పశువుల తొట్టి కూడా సత్రంలోనే ఉంది. కానీ పశువుల తొట్టిలో ఉండటానికి, పశువుల తొట్టి చుట్టూ వారిద్దరూ తల్లిదండ్రులు ఉండటానికి అవకాశం ఉంది. కానీ
సత్రములో ఒక గదిలో ఒక ఇంట్లో ఉండటానికి వారు ఇష్టపడలేదు. ఇలాంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ, తెలుగులో ఏమరపాటు అని కూడా అంటాం. ఇలాంటివి చాలా రకాలుగా మానవ జీవితాల్లో ఉంటా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నామంటే ఇండిఫరెన్స్ అని అన్నాం. అంటే ఏ మాత్రము లక్ష్యము చేయకపోవటం. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి ఒక 7 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేర్ వాజ్ నో రూమ్, వారికి ఏం లేదు అనంటే స్థలము లేదు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువుకి ఎక్కడ స్థలము లేదు. ఇది ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది. నేను త్వరగా చాలా విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సమయం ఎక్కువ ఉంది కనుక ఈరోజు దేవుని మాటలు కొంచెం ఎక్కువగా వినటానికి ప్రయత్నం చేద్దాండి. మొట్టమొదటిది, ఆయనకు బెత్లెహేములో స్థలము లేదు. ఎక్కడ స్థలం లేదు చెప్పండి? నెంబర్ 1, మొట్టమొదటి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ఎక్కడికి వచ్చాడు అనంటే మరియా యేసోబు ఆ తొలిచూలు కుమారుని తీసుకొని బెత్లెహేము పట్టణంలోనికి వచ్చారు. ఆ బెత్లెహేము దావీదు ఊరు. ఎవరు ఊరు అంటే చెప్పండి? దావీదు ఊరు. ఇది ఎక్కడ ఉందంటే యోదయా దేశంలో ఉన్న ఊరు. ఈ యోదయా దేశంలో ఉన్న బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువుకి ఏం లేదు? స్థలము లేదు. లేదు లేదు ఏం లేదు అనంటే బెత్లెహేములో స్థలం లేదు. బెత్లెహేమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నీ చెప్పడానికి టైం సరిపోదు. 1-2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన. బెత్లెహేము అంటే అర్థం ఏంటి చెప్పండి? బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లులో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆహారపు ఇంటిలో, ధాన్యపు ఇంటిలో, మనల్ని పోషించే పోషకాల ఇంటిలో పోషకుడికి స్థలం లేదు. ధాన్యాన్ని ఇచ్చిన వాడికి స్థలం లేదు. రొట్టెలను ఇచ్చిన వాడికి స్థలం లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రొట్టెల ఇల్లు అని చెప్పబడుతున్న బెత్లెహేములో ఆ రొట్టెలను ఎవరైతే మనకు తిండికి కావలసిన వారిని అన్నిటినీ సమకూరుస్తున్నాడో ఆయనకు స్థలము లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈయన ఎవరు కుమారుడు అని పిలువబడుతున్నాడంటే దావీదు కుమారుడు అని పిలువబడతా ఉన్నాడు. దావీదికి ఆ ఊరిని స్వాస్యంగా ఇచ్చిన వాడు కానీ, దావీదు పితరులుగా పిలువబడుతున్న బోయేజు రూతులకి బెత్లెహేమీయుడిగా వాళ్ళకి ఇచ్చిన స్వాస్యమును కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు అని ఆ ఊరికి పెట్టబడిన ఆ పేరును బట్టి కూడా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి ఆ ఊరిలో స్థలం లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి సృష్టిలో స్థలం లేదు. ఈ సృష్టి అంతా ఎవరిది? చెప్పండి ఎవరిది? మనం జాగ్రత్తగా పాత నిబంధనలో చాలా రిఫరెన్స్లు మనం చెప్పొచ్చు. 1000 కొండల మీద పశువులు ఎవరి? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? వెండి ఎవరిది? బంగారం ఎవరిది? బోళం ఎవరిది? సాంబ్రాణి ఎవరిది? ఆయనకి ఇవ్వటానికి కూడా కష్టం మన వాళ్ళకి. రోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములో ఏం లేదు? చెప్పండి, ఏం లేదు? స్థలము లేదు. దేవుని వాక్యంలో జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది బెత్లెహేములో ఆయనకు స్థలము లేదు. దెర్ ఈజ్ నో రూమ్ ఇన్ బెత్లెహేమ్. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రెండవది, ప్రపంచానికి యోధా మతము అనేది చాలా రిలీజియస్గా చాలా ఉన్నతమైన మతం. అది ఉన్నతంగా పిలువబడుతున్న ధర్మశాస్త్రం. దానికి మించిన దేవుని యొక్క వాగ్దానాలు కానీ, దేవుని యొక్క ప్రామాణికాలు కానీ ఈ భూమి మీద ఎక్కడా కనపడవు. అలాంటిది యెరూషలేముని ఏమన్నారంటే దేవుని పట్టణం అన్నాం, మహారాజు పట్టణం అన్నాం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములోనైనా దేవునికి స్థలం లేదంటే లేదు, యెరూషలేములో కూడా ఆయనకి ఏం లేదు? స్థలం లేదు. రండి మత్తయి సువార్త 2వ అధ్యాయం మరికొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాండి. 13వ వచనం నుండి నేను చదువుతున్నా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసోబునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకపోతున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఆ తర్వాత వచనాలు కూడా చదువుతున్న 14-15 వచనాలు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. సో ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 1వ వచనంలోనే వారు ఎక్కడికి వచ్చారంటే చెప్పండి, యెరూషలేములోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారని రాయబడింది మత్తయి సువార్త 2వ అధ్యాయం. చదవండి అన్నాం. రాజైన
హేరోదు దినముల యందు యోదయ దేశపు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యెరూషలేములో ఉన్న హేరోదు రాజును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ బెత్లెహేము చుట్టూ ఉన్న సకల ప్రాంతాలలో ఎవరికి స్థలం లేకుండా చేశాడు అనంటే 2 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న వారందరినీ ఏ మాత్రము బ్రతకనీయకుండా సంహరించడానికి సిద్ధపడిండు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన నిన్ను చంపబోతున్నాడు గనక నువ్వు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి, ఐగుప్తులోనికి వెళ్ళిపోవాలి. ప్రభువుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువా భూమి మీదకి వచ్చినావు, నువ్వే సమస్తాన్ని సృష్టించిన వాడివి, నువ్వు బెత్లెహేములో ఎందుకు జన్మించాలి అని అంటే ఆయన చెప్తాడు, బెత్లెహేము ప్రపంచం మొత్తానికి నడిబొడ్డులో ఉంది, నేను సెంటర్ కాబట్టి సెంటర్ పాయింట్లోనికి వచ్చాను, సెంటర్లో నుండి నన్ను తీసేశారు, సెంటర్లో నాకు స్థలం లేకుండా చేశారు. ఆ మాటను యేసుక్రీస్తు ప్రభు మనకి చెప్తున్నాడు. రెండవది, రిలీజియస్ మొత్తానికి, మతం అనే దానికి మత ఆధారితంగా పుట్టిన పట్టణం ఏంటి అనంటే యెరూషలేము పట్టణం. యెరూషలేములో దేవుని మందిరం కట్టబడింది, యెరూషలేములో ఆరాధనలు జరుగుతున్నాయి, యెరూషలేములోనే సమస్తము జరుగుబడతా ఉన్నాయి. యెరూషలేము అత్యున్నతమైన పరిశుద్ధ పట్టణము. యెరూషలేముని పాత నిబంధనలో దావీదు మహాపట్టణము అని పిలువబడుతున్న యెరూషలేము సకలమైన పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. పరిశుద్ధత అంతా నింపబడిన యెరూషలేము పట్టణంలో కూడా, పరిశుద్ధ పట్టణంగా పిలువబడుతున్న యెరూషలేములో కూడా దేవునికి ఏం లేదు అని మనం ఆలోచన చేస్తే చెప్పండి ఏం లేదు? స్థలము లేదు. బెత్లెహేములో స్థలం లేదు ప్రభువుకి. రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనకు యెరూషలేములో కూడా స్థలము లేదు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ బెత్లెహేములో ఉన్న వారు ఆ సత్రపు యజమాని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవరయ్యా ఈయన స్థలం ఇవ్వకుండా ఇంత యేసుక్రీస్తు ప్రభువుని ఆ చిన్న వయసులో అప్పుడే పుట్టిన కుమారుడిని, ఆ యవనస్తులకు పుట్టిన కుమారుడిని, ఆ తల్లి కూడా సరిగా చూడటం రాని అలాంటి దయనీయమైన స్థితిలో ఉన్న వారిని ఎందుకు ఈయన స్థలం ఇవ్వకుండా ఈడ్చేశాడు అని మనం ఆలోచన చేస్తే, అది ఇంతకు ముందే మీకు జ్ఞాపకం చేసినట్లుగా అది మనందరికీ ఆ యజమానుడు సాదృశ్యంగా ఉండడం. అందుకని ఈ సత్రానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే, ఈ రాత్రి జాగ్రత్తగా వినండి, ఇది మానవ సత్రము. ఏ సత్రం ఇది? మానవ యొక్క ఉగ్ర రూపము, అసలు శిశుల రూపం బయటికి కనిపించే సత్రము. మానవుడు ఎంత ఘోరాతి ఘోరమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడో, మానవుడు ఎంత దుష్టమైన మనుషులు కలిగిన వాడో, మానవుని యొక్క హృదయపు తలంపులు ఎంత చెడ్డవో ఈ సత్రము మనకు తెలియజేస్తా ఉంది. బెత్లెహేములో స్థలము లేదు. చెప్పండి. రెండోది, యెరూషలేములో కూడా యేసుక్రీస్తు ప్రభువుకి స్థలము లేనే లేదు. సరే, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేములో కూడా స్థలము లేదు కదా. మరలా అదే ప్రభు మరలా ప్రత్యక్షమై, దేవుడు నువ్వు యోదయ దేశానికి వెళ్ళొద్దు, యోదయ దేశానికి వెళ్తే హేరోదు ఆల్రెడీ చనిపోయాడు, హేరోదు కొడుకు వచ్చాడు, ఆయన పేరు ఆర్కల, ఆయన కూడా నిన్ను చంపడానికి చూస్తున్నాడు, కాబట్టి నువ్వు ఇశ్రాయేలు దేశానికి పైకి వెళ్ళు, నువ్వు యోదయ దేశానికి కిందకి రావద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నీ కుమారుడిని తీసుకొని మీరిద్దరూ భార్యాభర్తలు కలిసి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు అనంటే, యోదయ దేశానికి నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమన్నాడు. ఇక్కడ బెత్లెహేము నుండి యెరూషలేము నుండి రావలసిన యేసుక్రీస్తు ప్రభు ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది అనంటే, ఆయన గలిలయలోని నజరేతు అనే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది చెప్పండి? నజరేతులోనికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని ఆయనను లేఖనాల అనుసరాన్ని బట్టి ఆయన నజరేయుడు అని పిలువబడటానికి కూడా అవకాశం ఉందని 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. 2వ అధ్యాయం చదవండి. ఆ లాస్ట్ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23 వచనాల్లో చివరి భాగంలో, ఆయన నజరేయుడు అనబడునను ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగను. ఇప్పుడు ఆయన స్థలము ఎక్కడికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, చక్కగా ఆయన నజరేతులోనికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆయన పుట్టినప్పుడు ఎక్కడ స్థలం లేదు? చెప్పండి. బెత్లెహేములో స్థలం లేదు. 2 సంవత్సరాల పాటు ఎక్కడ స్థలం లేదు? యెరూషలేములో స్థలం లేదు. పుట్టిన తర్వాత ఎక్కడికి వచ్చాడు అనంటే, నజరేతులోనికి వచ్చాడు. నజరేతు ఆయన పుట్టినిల్లు, నజరేతు ఆయన పెరిగినిల్లు. అందుకని ఆయన ఏమన్నారంటే, నజరేయుడైన యేసు అన్నారు. అందును బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నజరేతులో ఏమన్నా ఉందా, నజరేతులో నుండి మంచిది ఏదన్నా రాగలదా అని చాలా మంది భక్తులు ప్రవచనాలను వెతికి చూస్తూ ఉంటే, నజరేతులో నుండి మంచిది రాగలటానికి ఒకే అవకాశం ఉంది. అదేనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్య మాత్రమే రావటానికి అవకాశం ఉంది. ఈ నజరేతుని గురించి కూడా కొన్ని విషయాలు ఈ రాత్రి
మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం అనటంతోనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే 13వ అధ్యాయాన్ని ఉపమానాల అధ్యాయం. ఎన్నో ఉపమానాలు రాయబడ్డాయి. ఈ ఉపమానాలన్నీ చెప్పబడిన తర్వాత, అంటే విత్తనములు ఉపమానం కనిపిస్తూ ఉంటుంది, అలాగా పరలోక రాజ్యముల గురించిన ఉపమానాలన్నీ రాయబడిన తర్వాత, ఆ ఉపమానాలన్నీ చాలించిన తరువాత చెప్తున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి 53వ వచనం నుండి. యేసు ఈ ఉపమానములన్నీ చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి, ఏంటి స్వదేశము అనంటే ఈ స్వదేశము నజరేతు. ఈ స్వదేశం ఏంటి చెప్పండి? ఇది ఏంటి? ఇజ్రాయేల్ దేశం. ఇది ఎక్కడ ఉన్నది అంటే పైనున్న దేశం. ఇది కింద యోదయ. మనకి ఈ మ్యాప్ కొంచెం గుర్తుందా? సేవకులారా జాగ్రత్తగా ఉండండి. పైన ఏంటి? గలలయ్య. మధ్యలోది ఏంటి? సమరయ్య. కింద ఇదేంటి? యోదయ. ఇప్పుడు గలలయ్యలోని నజరేతు అనే ఊరు ఆయనకి స్వదేశమైంది. అక్కడ నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. వచ్చి 53వ వచనం, స్వదేశమునకు వచ్చి సమాజ మందిరముల్లో వారికి బోధించుచుండెను. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ 30 సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాలు నజరేతులో పెరిగిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? ఆశ్చర్యం కాదు, వాళ్ళ బొంద కాదు. ఈ జ్ఞానము, ఈ అద్భుతాలు ఎక్కడి నుండి వచ్చినాయి? వీడు ఎవడో వడ్లవాని కుమారుడు, వీడికి ఎక్కడి నుంచి వచ్చినాయి? వీడికి ఎలా వచ్చింది జ్ఞానం? వీడికి ఎలా వచ్చింది పాండిత్యం? వీడికి ఎలా వచ్చింది? ఎంత అభ్యంతర పడుతున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని నీచంగా చూస్తున్నారు. ఈయనకి ఎంత వచ్చింది? ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుండి వచ్చింది ఈ పాండిత్యం? ఆశ్చర్యపడటం కాదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుళ్ళుకుంటున్నారు, భయంకరంగా అసూయపడతా ఉన్నారు. అతని మీద ఎన్ని రకాలుగా నేరారోపణ చేయడానికి ఇష్టపడుతున్నారంటే ఎవరు వీళ్ళంతా? చెప్పండి. సొంత ఊరోళ్ళు. ఎవరిదా ఊరు అని అంటే మరియ సొంత ఊరు. అయ్యగారిది ఏ ఊరు? బెత్లెహేము. అమ్మగారిది ఏ ఊరు? చెప్పండి, నజరేతు. ఈ నజరేతులో ఉన్న వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే 54వ వచనంలో, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవారి కుమారుడు. చూడండి, మంచి జ్ఞానం అయితే ఏమని చెప్పాలి? వడ్లవారి కుమారుడు అంటారా? అతనికి ఉన్న ఆ కులాన్ని కానీ, లేదంటే అతనికి ఉన్న ప్రొఫెషన్ కానీ పెట్టి ఎత్తి చూపిస్తారా? వీడు చెప్పులు కుట్టుకునేవాడు అంటారా? ఏమని అంటున్నారు ఇతన్ని? వడ్లవారి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? తల్లి పేరు మరియ ఏంటి? అప్పటికే 30 సంవత్సరాలు అయిపోయింది, మర్చిపోయారు అనుకుంటున్నా. ఏమని జ్ఞాపకం చేస్తానంటే ఇతను పెనుమిటి లేకుండా పుట్టిన మరియ కుమారుడు కాదా? ఏమని అవమానపరుస్తున్నారు ప్రభువునేనంటే ఎవరు వీళ్ళంతా చెప్పండి? నజరేతులోని మరియ సొంత ఊర్లో, సొంత స్వదేశములో యేసుక్రీస్తు ప్రభువు జరుగుతున్న అవమానముల గురించి రాయబడుతున్న వచనాలు. ఏమని మాట్లాడుతున్నా? ఇతడు వడ్లవారి కుమారుడు కాడా? అతని తల్లి పేరు మరియ కాదా? యేసోబు, యాకోబు, సీమోను, యూదా అని వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మదరులందరూ మనతో ఉన్నవారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని ఆయనకు చెప్పుకొని ఆయన విషయమై ఆశ్చర్యపడ్డారా? చెప్పండి. అభ్యంతరపడ్డారా? వీడికి ఏంటి జ్ఞానము? ఏంటి వాళ్ళకి అభ్యంతరమైంది. ఈ పాండిత్యం ఏమైంది? అభ్యంతరమైంది. ఏంటిని అభ్యంతరం? పెద్దవాడైతే, జ్ఞానులైతే, తూర్పు దేశం నుంచి జ్ఞానులైతే నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ పరలోకం నుండి వచ్చిన జ్ఞాన సంపన్నుడైన యేసుక్రీస్తుని ప్రాప్తి మాత్రం వద్దొద్దు. వీడికి ఎలా వచ్చింది? అభ్యంతరం. మహారాజు కుమారుడుగా ఎవరన్నా పుడితే హేరోదు కుమారుడు అర్కలయ్య అంటే చాలా అద్భుతం. కైసర్ కుమారుడు ఇంకో కైసర్ వచ్చిందంటే వాడిని రాజు మీద పెట్టుకుంటారు. ఆ యూదులందరూ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు మాకు రాజు కాదు, మాకు కైసరే రాజు అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తుకి ఈ జ్ఞానము, ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈయన పరలోకపు రాజు కదా. నో. ఇతను వడ్లవారి కుమారుడు కాదా? వీళ్ళ తల్లి మరియ కాదా? ఈయన యాకోబు కుమారుడు కాదా? యేసోబు కుమారుడు కాదా? వీళ్ళ అన్నదమ్ములు వీళ్ళు కదా, వీళ్ళ అక్కజెల్లెళ్ళు వీళ్ళు కదా. ఎవరి పేర్లు తీసుకొని వచ్చి ప్రస్తావిస్తున్నారంటే వాళ్ళకి అభ్యంతరం కలిగింది. ఎంత అభ్యంతరం కలిగింది అని మనం ఆలోచన చేస్తే తర్వాత మాటలు రాయబడ్డాయి. చూడండి 57వ వచనంలో, అయితే యేసు చెప్తున్న మాట చూడండి. యేసు ప్రవక్త తన దేశములోను తన ఎంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. ఎంత అవమానపరిచుంటే యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, తన సొంత ఊర్లో, తన సొంత ఇంట్లో ఆయనకి ఏం జరిగిందంటే దెర్ ఈజ్ నో ప్లేస్. ఏం లేదు ఆయనకి? చెప్పండి. ఏం లేదు ఆయనకి? నజరేతులో ఆయనకి స్థలం లేదు. జాగ్రత్త వినండి, ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిది బెత్లెహేములో ఆయనకి స్థలము లేనే లేదు. రెండవది చెప్పండి, యెరూషలేములో ఆయనకి స్థలము లేనే
లేదు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ నజరేతులో కూడా మరియా సొంత ఊర్లో కూడా దేవుడు ప్రత్యక్షమై నువ్వు కుమారుడు కానీ యేసు అని పేరు పెడతామన్న ఆ ఊర్లో కూడా నజరేయుడు అనబడుతున్న ఆ ఊర్లో కూడా ఏమి లేదు అని మనం ఆలోచన చేస్తే స్థలము లేదు. ఆయన ఘనహీనుడిగా చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే 58వ వచనంలో వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎందుకు అనంటే ఎంత అద్భుతంగా దేవుని కొరకు బ్రతికినా, ఎంత అద్భుతంగా ప్రజల కొరకు బ్రతికినా, ఎంత అద్భుతంగా స్వదేశం ప్రజల కొరకు బ్రతికినా, సొంత ఊరు వారి కొరకు బ్రతికినా ఆయనకి ఏమివ్వలేదు. ఆ ఊర్లో గౌరవం ఇవ్వలేదు. గౌరవానికి బదులు అవమానము, అభ్యంతరము, అల్లరి, చాలా రకాలైన నిందలు, వీటిలన్నిటి మధ్యలో ఇంకా మంచిగా రాయబడిన మాట ఏంటంటే ఘనతను కూడా పోగొట్టుకున్నాడు, ఘనహీనుడిగా ఎంచబడతా వచ్చాడు. నజరేయుడు అనేది మంచి టైటిల్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. నజరేయుడు అని ఎందుకని అన్నారంటే అది చెడ్డ టైటిల్. వీడు నజరేయుడు అని అంటే అర్థం ఏంటి అని అంటే మనకి బాగా కొన్ని ఊర్లు అంతకుముందు కొన్ని ఊర్ల పేర్లు చెప్తే వెరైటీగా ఉండేది. ఉదాహరణకి జాషువా డానియల్ గారు వెళ్ళక ముందు స్టువర్ట్ పురాన్ని ఏమనేవాళ్ళు అంటే దొంగల ఊరు అనేవాళ్ళు. దానికి ఎలా వచ్చింది? స్టువర్ట్ పురటం అంటంతోనే ఏం పేరు గుర్తొచ్చేది? దొంగల ఊరు అని గుర్తొచ్చేది. కొన్ని ఉన్నాయి. బొంబాయి రెడ్ లైట్ ఏరియా అన్నాం అనుకో, ఏం గుర్తొస్తుంది? అలాగే నజరేతు అని అంటంతోనే అది దేనికి పనికిరాని ఊరు, అక్కడ ఎవడు పుట్టడు. అలాంటి పరిస్థితుల నడుమ యేసుక్రీస్తు ఆ ఊరికి ఆ ఊరు వాడు అనిపించుకునటానికి అది హేళనగా పెట్టిన పేరు. ఎక్కడ స్థలము లేదు చెప్పండి. మొట్టమొదటిది బెత్లెహేములో స్థలము లేదు. రెండోది యెరూషలేములో స్థలము లేదు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నజరేతులో కూడా ఆయనకు స్థలము లేనే లేదు. మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అద్భుత కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే ఇద్దరు మనుషులు భయంకరమైన దెయ్యములు బట్టి వాళ్ళు సమాధుల్లో నివసించేవారు. గదరేనీయుల దేశము అని ఒక దేశం ఉంది. ఆ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. మత్తయి సువార్తలోనే చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. ఇవంతా మనకి తెలిసిన మాటే. సో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే దెయ్యములు వెలగొట్టాడో ఆ దెయ్యములన్నీ పందుల్లోనికి వెళ్ళి అవన్నీ చనిపోయినాయి. సో ఇద్దరు మనుషులు బాగుపడ్డారు, పందులు చనిపోయినాయి. ఊరు వాళ్ళందరూ వచ్చి చెప్పిన మాట ఏంటంటే చూడండి 34వ వచనంలో, ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతమును విడిచి పొమ్మని, మా ఊరిని విడిచి వెళ్ళిపో, దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ యూ, నీకు మా ఊర్లో స్థలము లేనే లేదు. మనుషుల కన్నా కూడా మాకు పందులంటేనే ఇష్టం, మనుషుల కన్నా మాకు ఆస్తి అంటేనే ఇష్టం. ఇద్దరు మనుషులు దెయ్యములు బట్టి సర్వము పోగొట్టుకొని సమాధుల్లో జీవిస్తున్న వారిని దేవుడు బాగు చేస్తే వీళ్ళు అంటున్నారు వాళ్ళు ఇడిపోతే మాకెందుకు, మాకు కావలసిన పందులు ఏమైపోయినాయి చెప్పండి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవుడు ఎలాంటి వాడు అనంటే లోకములో ఎవడు పాడైపోయినా, పక్కన వాడు పాడైపోయినా, ఆ ఊర్లో వాడు పాడైపోయినా, సేవకులు పాడైపోయినా అలాగే చూస్తూ ఉండాలి, కానీ మనవి మాత్రం ఏమీ పాడవకూడదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ గదరేనీయుల దేశమును కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇన్ని అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు ప్రభుకి ఆ ఊర్లో ఏం లేదంట చెప్పండి. ఏం లేదు, స్థలము లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. సత్రములో స్థలము లేదు ఆయనకి. ఎన్ని ఊర్లలో స్థలము లేదో జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మొదటిది బెత్లెహేములో స్థలము లేదు, రెండోది యెరూషలేములో స్థలము లేదు, మూడోది నజరేతులో స్థలము లేదు. అద్భుతాలు భయంకరమైన దెయ్యముల నుండి విడిపించిన ఏంటది గదరేనీల దేశంలో కూడా, లేదంటే గదరేలు తిరగకపోతే గెరాసీనీల దేశము రెండో పేరు కూడా ఉంది దానికి. ఆ దేశములో కూడా ఆయనకి ఏం లేదు అని మనం ఆలోచన చేస్తే స్థలము లేనే లేదు. ఏం లేదంటే చెప్పండి, స్థలము లేదు. మరొక దేశం ఉంది, అది ఏంటి అని అంటే సమరయుల దేశం. ఏ దేశం చెప్పండి? సమరయుల దేశం. అన్యులు యూదులు కలిసి రెహబాము వెళ్ళిపోయిన తర్వాత భయంకరంగా అందరూ ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మరొక భయంకరమైన జాతి సమరయులు పుట్టిన తర్వాత వారు కూడా నివసిస్తున్న ఒక దేశం మనకు కనిపిస్తూ ఉంది. ఏ యూదుడు ఆ దేశం గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడడు. ఆ సమరయుల మార్గం నుండి వచ్చిన ఒకే ఒక మనిషి ఎవరు
అని అంటే యేసు క్రీస్తు ప్రభు. ఒక మంచివాడు మా ఊర్లోనికి వచ్చిండు, ఆ పెద్ద స్థాయి ఉన్నవాడు, యూదుడైన వాడు మా ఊర్లోనికి వచ్చిండు అని అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలి? చాలా అద్భుతంగా ఫీల్ అవ్వాలి. కానీ వీళ్ళకి పోయే కాలం ఏమో వచ్చిందో, నువ్వు కూడా మా ఊరు రావద్దు అన్నారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ మాటలు కూడా చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 52వ అధ్యాయం. లూకాసు వార్త 52వ అధ్యాయంలో దేవుని వాక్యంలో నుండి 2 వచనాలు నేను చదువుతున్న. 52, 53 వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని, చూస్తున్నారండి, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసును స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. దూతలంటే ఎవరు? 12 మంది శిష్యులే. అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను, చెప్పండి ఎవరు చేర్చుకోలేదంట? సమరయులు ఏం చేయలేదు? ఇక్కడ 2 శిష్యులు ఉన్నారు. ఒక ఆయన మధుబాబు అన్న, మరొక ఆయన లేడు, మిస్ అయ్యింది ఈ మధ్యలో. వీళ్ళిద్దరు ఏమన్నారంటే, అయ్యా సమరయులు, మనం ఇంత యూదులు గట్టి వాళ్ళం, మనల్ని చేర్చుకోరా, వీళ్ళని ఏదన్నా చెప్పేసి అగ్ని పెట్టి కాల్చేయమంటావా? వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో ఆ మధ్యలో వచ్చిందని చదవండి. 20వ వచనం చదవండి, తర్వాత వచనం. 54వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం. నువ్వే చదువుతున్నా, చదువు బాగుంది. 9వ అధ్యాయం 53, శిష్యులైన యాకోబును యోహానును చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలా ఆజ్ఞాపించుకుంటా పోతే భూమిలో ఒక్క స్థలము కూడా ఆయనకి మిగిలేది కానే కాదు. ఎంత కరుణామయుడండి, ఎంత కృపగలిగిన వాడు అని అంటే, ఎవరు చేర్చుకున్నా చేర్చుకోపోయినా, ఎవరు స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇచ్చినా అన్న మాట లేదు ప్రభు దగ్గర. ఏమని రాయబడతా వచ్చింది అని అంటే, బెత్లెహేములో స్థలం లేదు, సత్రములో స్థలం లేదు, యెరూషలేములో స్థలం లేదు, నజరేతులో స్థలం లేదు, గెరాసీనుల దేశంలో స్థలం లేదు, ఇప్పుడు సమరయుల దేశంలో కూడా ఆయనకి ఏం లేదు అని అంటే, మేము చేర్చుకోం. ఇప్పుడు దాకా మిగిలిన చోట్ల శిష్యునికి కోపం రాలేదు, కానీ సమరయులంటే కొద్దిగా ఎలాగైనా చిన్న భావం కదా, సమరయులు చేర్చుకోపోయాక ఏమంటున్నారంటే, మేము ఇద్దరం కలిసి ఆకాశం నుండి అగ్ని దింపి వీళ్ళందరినీ, పట్టణాలన్నింటినీ కాల్చేయటం నీకు ఇష్టమేనా? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువుని చేర్చుకోవటానికి సమరయులు కూడా ఇష్టపడాల. ప్రభువుకి చోటు ఇవ్వటానికి సమరయులు కూడా, అన్యులు ఇష్టపడట్లేదు, సమరయులు ఇష్టపడట్లేదు, దేవుని ప్రజలు ఇష్టపడట్లేదు. ఇన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పటికి ఎన్ని ప్లేసులు చెప్పారండి? ఏమన్నా లెక్క ఉందా మీకు? మొదటిది చెప్పండి, బెత్లెహేములో స్థలం లేదు. అందరూ చెప్పండి, బెత్లెహేములో స్థలం లేదు. రెండోది, యెరూషలేములో స్థలం లేదు. మూడోది చెప్పండి, నజరేతులో స్థలం లేదు. నాలుగోది, గెరాసేనుల దేశంలో స్థలం లేదు. ఐదోది, సమరయుల స్థలములో కూడా స్థలము లేనే లేదు. సరే, ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని చాలా కష్టంగా ఉంది. మా ఇంట్లో అన్న స్థలం ఉందనుకొని ప్రభు వచ్చాడంట. ప్రభు వస్తే ఎవరిల్లది? యేసుక్రీస్తే పెద్దోడు. ఆ తర్వాత మిగిలిన సహోదరులందరూ. రెండో సహోదరుడు ఆయన నెక్స్ట్ ఎవరు అని అంటే యాకోబు. మనకి పత్రిక రాసిన యాకోబు. అంతకుముందు ప్రభు ఉన్నప్పుడు యాకోబు పరిస్థితి ఏంటంటే, ఎవరన్నా మాట్లాడాలంటే పెద్దనే తర్వాత మాట్లాడాలంటే రెండోవాడే మాట్లాడు, చిన్నోడు మాట్లాడటానికి అవకాశం లేదు. ఆ పెద్దోడుగా యాకోబు మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో నుండి ఒక మాటను చదువుతున్నా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో దేవుని మాటలు కొంచెం జాగ్రత్తగా మొదటి వచనం నుండి మనం ఆలోచన చేద్దాండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత యూదులు ఆయన చంప వెదికినందున యేసు యోదయాలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లుగా ఈ స్థలము విడిచి ఏమైనా చేసుకుంటే వెళ్ళింది ఎక్కడ చేసుకో? యోదయలో కాదు, నీ శిష్యులు చూసినట్లుగా. మీరు కట్టగట్టుకొని 12 మంది ఎక్కడికైనా పోయి ఎక్కడైనా చేసుకోకండి, కానీ మా ఇంట్లో, మా ఊర్లో మాత్రం ఏమి లేదు. ఎవరు చెప్తున్న మాట ఇది? బయట వాడు చెప్తున్న మాట. ఎవరు చెప్తున్న మాట అంటే సహోదరులు చెప్తున్న మాట. 3వ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము.
బహిరంగంగా అంగీకరింపని గోరువాడు ఎవడును తన పని రహస్యముగా జరిగించడు. చివరికి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడ కూడా స్థలము లేదనంటే తన సొంత ఇంట్లో కూడా ఆయనకి స్థలము లేనే లేదు. ఉన్నారా ఇక్కడ? మీకు అన్ని చోట్ల స్థలాలు ఉన్నాయి, కానీ ప్రభువుకి ఏమి లేవు చెప్పండి. మీరు ఏ ఊరు పోతే ఆ ఊరు ఏమంటారంటే, నేను అడుగుపెట్టు స్థలమంతా దేవుడు నాకు ఇచ్చును గాక. కానీ ఆ ఇచ్చిన దేవుడే ప్రభు ఏమంటుందంటే ఆయనకి ఎక్కడా స్థలం లేదు. ఆయన కాలు పెడితే మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి రోజునే ఆయనకి సత్రములు ఏమి లేదంట, స్థలము లేదు. యెరూషలేములో స్థలము లేదు. ఇంకెక్కడ లేదు చెప్పండి? నజరేతు మా ఊరు అనుకుంటే ఆ ఊర్లో స్థలం లేదు. సరే, నేను దెయ్యాలను కొట్టే మనుషుల్ని బాగు చేశానంటే ఆ ఊర్లో స్థలం లేదు. పోనీలే, నాకన్నా తక్కువ వాళ్ళు సమరయ్యల దగ్గర కన్నా పోతా అని అక్కడికి పోతే, నో నో నో, మేము యూదుల్ని ఎవరిని చేసుకో, నిన్ను మాత్రం చేర్చుకోం అన్నారు యేసు క్రీస్తు ప్రభుని. శిష్యులకు కూడా కోపం వచ్చేంతగా మాట్లాడారు. అంటే శిష్యులకి ఎంత కోపం వచ్చింది? మేము అగ్నిని ఆజ్ఞాపించమంటారా అన్నంత కోపం వచ్చేట్లుగా ప్రభువుని చేర్చుకోలేదు. పోనీ ఇంట్లో అన్న కాసేపు ప్రార్థన చేసుకొని ఇంట్లోకి వస్తే, నువ్వు మీ శిష్యులతో కలిసి ఎక్కడైనా ఉండు, కానీ ఈ స్థలం మాత్రం చెప్పండి, స్థలం ఉందా ప్రభుకి? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటిలన్నిటిని కలగలుపుకొని ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం ముందుకు, యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. చెప్పండి, ఎక్కడ లేదు స్థలం ఆయనకి? ఎక్కడా లేదు. మనిషి కుమారుడు ఆకాశంలో ఎగిరే వాటికి స్థలం ఉంది, బొక్కలు పెట్టుకునే వాటికి స్థలం ఉంది, బొరియలు చేసుకునే వాటికి స్థలం ఉంది, గూళ్ళు కట్టుకునే వాటికి స్థలం ఉంది. కానీ నక్కల్ని, కుక్కల్ని, మనుషుల్ని అందరిని చేసిన వాడికి మాత్రం దెర్ ఈజ్ నో ప్లేస్, ఏమీ స్థలము లేనే లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఈరోజు నేను ఒకవైపు నుంచి మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి ఆ మాట అనంటే, మానవ మాతృలమైన మనందరి స్వభావం ఏంటి అనంటే, మనము దేవునికి స్థలం ఇవ్వలేదు. ఎన్ని విషయాలు చెప్పానండి? 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది, బెత్లెహేములో స్థలం లేదు. రెండవది, యెరూషలేములో స్థలం లేదు. మూడవది, నజరేతులో స్థలం లేదు. నాలుగవది, గెరాసీనుల దేశంలో స్థలం లేదు. ఐదవది, సమరయుల దేశంలో స్థలం లేదు. ఆరవది, ఇంట్లో స్థలం లేదు. ఏడవది, సర్వలోకములో ఎక్కడ ఆయనకి స్థలం లేనే లేదు. మరి ఏంటయ్యా నీ స్థలం అంటే, నాకు మనుషులు స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ఉండటానికి నాకు స్థలం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ హృదయం అనే స్థలం ఇస్తే చాలు. నాకు యెరూషలేము అవసరం లేదు. చెప్పండి, నాకు యెరూషలేము అవసరం లేదు, నజరేతు అవసరం లేదు, బెత్లెహేము అవసరం లేదు, సమరయ దేశం అవసరం లేదు, మా సొంత ఇల్లు కూడా అవసరం లేదు. నా సహోదరుడు ఎవడు? నన్ను చేర్చుకొని నా మాట విన్నవాడు, నన్ను వెంబడించిన వాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు ప్రతి మానవుడు యేసు క్రీస్తు ప్రభుకి, రక్షకునికి స్థలము లేకుండా చేసేశారు. అందరూ చెప్పండి, ఏం లేదు ఆయనకి అంటే, సత్రములో స్థలము లేనే లేదు. ఏ ఊరు వెళ్ళినా ఆయనకి స్థలము లేనే లేదు. మానవ సత్రము ఎంత భయంకరమైనతో, ఎంత చెడ్డది అని మనం ఆలోచన చేస్తే, ఏ మానవుడు అంటే ఇలా చెప్పాలి, వాడు బాగా ఉన్నోడు అన్నవాడు స్థలం లేదు, వీడు లేనోడు అన్నోడికి స్థలం లేదు, వీడు చదువుకున్నవాడు అన్నోడు స్థలం ఇవ్వలేదు, వీడు పామరుడు అన్నోడు స్థలం ఇవ్వలేదు, వీడు మంచిగా డ్రెస్ అయ్యాడు అనుకున్నోడు స్థలం ఇవ్వలేదు, వీడు దెయ్యాలు బట్టి డ్రెస్సే వేసుకోవట్లేదు అన్నోడు స్థలం ఇవ్వలేదు, మంచివాడు లేడు, చెడ్డవాడు లేడు, నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవ్వరూ ఆయనకి స్థలం ఇవ్వలేదు. రెండోది, ఈ సత్రానికి నాణ్యానికి రెండో వైపు నుంచి మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఈ సత్రానికి మానవ సత్రం అని చెప్పా కదా, ఈ సత్రానికి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది సేవకుల సత్రం. ఇందాక ఏమని చెప్పా? సేవకుల క్రిస్మస్ పెట్టిండు కదా గిర్జోని గారు, ఇది సేవకుల సత్రం. ఏంటయ్యా ఈ సేవకుల సత్రం అని మనం ఆలోచన చేస్తే, భూమి మీద ఎక్కడ లేదు స్థలం లేదు. అప్పుడప్పుడు ప్రభువును నమ్ముకున్న మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఏ ఊరు పోయినా మనల్ని అడుగు పెట్టనీరు, చాలు అన్నారు. ఏ ఊరు వెళ్ళినా మనకి ఏముండదు చెప్పండి? స్థలం ఉండనే ఉండదు. అది అందరూ అనుభవించిందే. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు అనుభవించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పౌలు అనుభవించాడు. అందరూ మా ఊర్లో వెళ్ళటానికి రావటానికి లేనే లేదు, మా ఊర్లో మీకు స్థలం లేనే లేదు. ఈ మధ్యకాలంలో మనం కూడా అనుభవిస్తాం. ప్రతి ఊర్లో బోర్డులు పెట్టేస్తున్నారు, నో, మా ఊర్లో మీకు
ప్రవేశము లేనే లేదు. ఇది రావాల్సిందే. ఎందుకు వచ్చింది అని అంటే, ప్రభువుకి లేని స్థలము, ప్రభు సేవకులంగా, ప్రభు విశ్వాసులంగా, ప్రభు సంఘములో భాగంగా మనకు కూడా స్థలం ఉండనే ఉండదు. అందుకని కంగారు పడిపోదామా? అందుకని ఏమన్నా కలవరపడుతున్నామనంటే కలవరపడాల్సిన అవసరం లేదు. ఆ సర్వాధికారి అయిన దేవుడే. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవన్నీ ఎవరి ఊర్లు ఇవన్నీ అనంటే యూదుల ఊర్లు, అంతే కదా. ఇవన్నీ పైనుంచి కింద వరకు చెప్తున్నా. పైన గలిలయ, మధ్యలో సమరయ, కింద యోదయ. ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇలాంటి దేశములు ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రాలకు పంచిపెట్టిన దేశం. 12 గోత్రాల్లో నుండి ఒక గోత్రమైన యోధా గోత్రములో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది. ఈ 12 గోత్రాల్లో వాళ్ళు చేర్చుకోకపోయినా, మనలో ఉన్న వాళ్ళు మన దేశస్తులు చేర్చుకోకపోయినా, మన కులస్తులు చేర్చుకోకపోయినా, మనకు తెలిసిన వాళ్ళు చేర్చుకోకపోయినా, కానీ చేర్చుకోవటానికి దేవుడు మరొక అవకాశాన్ని, మరొక స్థలాన్ని మనకి రాసి పెట్టించాడు. అదేంటో తెలుసా? ఎక్కడన్నా ఎవరినన్నా పంపించాలంటే, ఎవరినన్నా యేసుక్రీస్తు ప్రభువుని 2 సంవత్సరాల వయసు ఉన్న వాడిని ఐగుప్తుకు పంపిస్తాడా దేవుడు? అసలు ఐగుప్తు ఏంటి చెప్పండి. ఐగుప్తు దేనికి సాదృశ్యం? అరే ఏమన్నా పెంచితే యేసుక్రీస్తుని ప్రొటెక్షన్ చేయాలంటే ఎక్కడ పంపించాలి? యెరూషలేములో పెట్టాలి, లేదంటే యోదయాలో పెట్టాలి, లేదంటే సమరయ్యలో పెట్టాలి, లేదంటే గలిలయలో పెట్టాలి. ఐగుప్తుకు పంపించడం ఏంటి? నీకు చెందిన వారందరూ నిన్ను చేర్చుకోకపోయినా, అన్యులతో అయినా నిన్ను సేవ చేయించడానికి దేవుడు నిన్నున్నాడు. నిన్ను అందరూ చేర్చుకోకపోయినా అదే గ్రామంలో ఒకడుంటాడు నిన్ను చేర్చుకునేవాడు. వాడు ప్రభువుని ఎరగనివాడు, ప్రభువుని ఏమాత్రం తెలియనివాడు, దేవుని మాటలు ఎప్పుడు విననివాడు, వాడు నిన్ను చేర్చుకుంటాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మరలా రండి మత్తయి సువార్త 2వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరలా చదువుతున్న అవే మాటలు కొద్ది నిమిషాలు సేవకులంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తా. 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసోమునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకపోతున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు, ఎక్కడికంట? అబ్బబ్బబ్బా. ప్రపంచ చరిత్ర మొత్తంలో చాలా టాపెస్ట్ కురియలుగా ఉండే దేశం ఏదన్నా ఉందేనంటే ఐగుప్తు. కానీ ఐగుప్తుని దేవుడు ఏం చేసిండు తెలుసా? వెరీ సేఫెస్ట్ కంట్రీ. ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువుకి సురక్షితమైన దేశంగా చేశాడు. బెత్లెహేములో ఉన్న వారందరినీ హేరోదే రాజు ఏం చేశాడు చెప్పండి? 2 సంవత్సరాల వయసులో ఉన్న వారందరినీ. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఒక 7 విషయాలు చెప్పే కదా ఎక్కడెక్కడ స్థలం లేదో. ఐగుప్తులో ఎందుకు పెట్టాడు? ఇన్ని దేశాలు ఉంటే భారతదేశం పంపించవచ్చుగా. ఐగుప్తులో ప్రభువుని ఎందుకు పెట్టాడు? ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నేను ఇక్కడ కనీసం ఒక 7 విషయాలు, ఈ టైం ఉంటే కనీసం ఒక 3-4 విషయాలైనా మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగానండి. నెంబర్ 1, మొట్టమొదటిది, ఐగుప్తు దేశంలో వెళ్ళటానికి కారణం ఏంటంటే చంపుతాడనే. ఎందుకు వెళ్ళారు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువును చంపేస్తారనే. మరలా చదువుతున్నా చూడండి. 13వ వచనంలో, నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని, ఆ పైన కూడా హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఈ భాగంలో నుండి జాగ్రత్తగా సేవకులకు మాత్రమే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారు. జాగ్రత్తగానండి. మనల్ని ఎవడో చంపుతాడన్నది కాదు, మనతో చెప్పిన వాడు ప్రభు అన్నదాని కోసం మీరు బయలుదేరాలి. నా మాట జాగ్రత్తగా వింటున్నారా? హేరోదు చంపుతాడు అని భయపడేయట్లేదు. ప్రభు మాతో మాట్లాడాడు కాబట్టి మేము బయలుదేరుతున్నాం. మిమ్మల్ని ప్రపంచంలో ఎవడో ఏదో చేస్తాడని భయపడి ఎక్కడికో పారిపోవద్దు. దేవుడు మీతో మాట్లాడితే అక్కడికి వెళ్ళండి. ఏ స్థలంలోనికి వెళ్ళమని ప్రభువు చెప్తున్నాడో ఆ స్థలానికి వెళ్ళండి. హేరోదు ఏమి చేయలేడు. ఒక మాట జాగ్రత్త వినండి.
హేరోదు చంపాలని ఆలోచించింది ముందా, ప్రభు పంపించింది ముందా? చెప్పండి. హేరోదు ముందు ఆలోచించాడా? అసలు ఆ వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 16వ వచనం దగ్గర రాయబడింది. 16వ వచనంలో, ఆ జ్ఞానులు తన్ను అపహసించడాన్ని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరంగా తెలుసుకునే కాలమును బట్టి బెత్లెహేములోను సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల వారి మగపిల్లలందరినీ వధించను. ఎప్పుడెప్పుడు ఐగుప్తుకు వెళ్ళేంత వరకు వీడికి ఆలోచన కూడా రాకుండా ఆపేది ఎవరు? రోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నువ్వు ప్రభువు చెప్పిన మాట వినాలి తప్ప, ఓ యేసోబు మరియా నువ్వు ఎవరి మాట వినాలి? ఓ సేవకులారా నువ్వు ఎవరి మాట వినాలి? నీకు ప్రపంచంలో ఏ పెద్ద రాజు నిన్ను టచ్ చేయడు, ఏ పెద్ద పొలిటీషియన్ నిన్ను టచ్ చేయడు, ఏ పెద్దవాడు నిన్ను తాకనే తాగడు. ఎందుకో తెలుసా? వాడి మదిలో ఆలోచన రాకమునిపే నిన్ను గట్టెక్కిచ్చే నాదుడు పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు. సేవకులారా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువుకి ఎక్కడ స్థలము లేకపోయినా ప్రభువుకి బ్రహ్మాండమైన ఐగుప్తులో దేవుడు స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 14-15 వచనాలు ఏమని రాయబడి, వాళ్ళు వెళ్ళారు, హేరోదు మరణము వరకు అక్కడుండెను ఆజ్ఞానులు. తర్వాత ఏమని రాయబడిందంటే ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంటే ఒక మాట జాగ్రత్తనండి. అసలు ఐగుప్తుకి వెళ్ళక ముందు ఒకవేళ ఈ ఆలోచన హేరోదుకు వస్తే, వీళ్ళు ఐగుప్తు వెళ్ళే లోపులోనే అందరి పిల్లలను చంపినట్లుగా మరియ చేతిలోను యేసోపు చేతిలోనూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎక్కడో చోట ఆపి ఎక్కడ చేయాలి? నువ్వు బౌండరీ దాటేంత వరకు నువ్వంతా ఆయన బౌండరీలో ఉన్నావు, కానీ హేరోదు బౌండరీలో నువ్వు లేవు. నువ్వు ఎవరి బౌండరీలో ఉన్నావు? దేవుని బౌండరీలో ఉన్నావు. నిన్ను టచ్ చేయటం ఎవడు వల్ల కానే కాదు. నీకు లోకంలో స్థలం లేదేమో కానీ నీకు స్పెషల్ స్టేటస్ ఉన్న స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయగలడు. మొట్టమొదటిది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇది దేవుని ప్రత్యక్షత. మరలా హేరోదు చనిపోయిన తర్వాత చనిపోయాడు అని తెలిసిన వెంటనే వీళ్ళు బయలుదేరారా? లేదు. మరలా ప్రభు వారికి ప్రత్యక్షమై వాడు చనిపోయింది, ఇప్పుడు బయలుదేరండి. ఇప్పుడు కూడా బయలుదేరేటప్పుడు ఎక్కడ బయలుదేరాలి? నువ్వు బెత్లెహేం నుండి వచ్చావు కదా, నువ్వు యెరూషలేము ద్వారా నువ్వు వచ్చావు కదా, అక్కడికి వెళ్ళొద్దు. వాళ్ళ కొడుకు అర్కలా వచ్చేసాడు, ఆయన కూడా చంపాలని చూస్తుందేమో, కాబట్టి నువ్వు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు. కింద రాయబడుతున్న మాటలు చూడండి, 22వ వచనంలో, అయితే అర్కలేయను తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోధా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరుకు వచ్చి అక్కడ కాపురముండెను. జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిన్ను ఏ స్థలంలోనికి వెళ్ళాలి అని చెప్పేది కూడా, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేది కూడా, కొన్నిసార్లు పరిచర్య మనం ఆపాలి. అది ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఆపొచ్చు, సంవత్సరం ఆపొచ్చు. మనుషునికి భయపడి ఆపట్ల, ఆ స్థలాల్లోనికి వెళ్లకుండా ఉండట్లా. ఎవరికి అంటే దేవుని మాట విని దేవుని మాట కొరకు ఎదురు చూసి అప్పుడు బయలుదేరితే హేరోదు వచ్చినా హేరోదు కొడుకు వచ్చినా నిన్ను ఏమి చేసేవాడు కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? సో మొట్టమొదటి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, హేరోదు చంపుతున్నాడని వెళ్ళలేదు, కానీ దేవుడు చెప్పాడని వెళ్ళారు. ఎవరి మాటను బట్టి వాళ్ళు ఐగుప్తులోనికి వెళ్ళారు అంటే, మీరు జాగ్రత్త వినండి, ఐగుప్తు లాంటి లోకములో కూడా దేవుడు మనకి సేవా క్షేత్రాలను, సత్రాలను దేవుడు మనకి ఇవ్వగలడు. ఈ సత్రాలు ఎలా ఇవ్వగలడంటే దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన అనొచ్చు, అయ్యా ఇక్కడ నుంచి నన్ను కాపాడటానికి ఇదే ఊర్లో బుట్ట ఒకటి పెట్టి మోషేని కాపాడినట్లు నన్ను కూడా కాపాడవచ్చు కదా, అక్కడ దాకా నేను పోవటం ఏంటి? దేవుడు ఐగుప్తులోనికి వెళ్తేనే కాపాడుతాడా? ఇక్కడ ఉండి మరుగు చేయలేడంటారా? మనల్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, ఆ విధేయత చూపించటం ఈ మరియ దగ్గర నుండి, యేసోబు దగ్గర నుండి మనము నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సో మొట్టమొదటిది, దేవుని మాటను బట్టి మనకేముందో చెప్పండి? భూమి మీద ఎక్కడ స్థలము లేకపోయినా మనకి సురక్షితమైన స్థలాన్ని ఎప్పుడు దేవుడు ఇస్తారంటే దేవుడు మాట విన్నప్పుడు. అందరూ చెప్పండి, ఏంటిది అది? దేవుని మాట విన్నప్పుడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇక్కడ రాయబడినట్లుగా ప్రవచనాన్ని గురించి ఏమని రాయబడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఇదే మాట ఇక్కడ నెరవేర్చబడతా ఉంది.
ఏమని రాశాడు అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 2:14 ప్రకారంగా ఏమని రాయబడింది? 14-15 వచనాల్లో ఐగుప్తులో నుండి నా కుమారుడిని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరును. సో కొంచెం జాగ్రత్త వినండి. ప్రవచనము అంటే అర్థం ఏంటంటే నీ గురించి ముందుగానే దేవుడు సిద్ధపరిచినది, ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు, ఆల్రెడీ నీ కోసం ప్లాన్ చేశాడు. నువ్వు ఏ స్థలములోనికి వెళ్ళాలి అనేది ఎంతోమంది ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచించబడింది. హోషేయ ఎప్పుడో చెప్పేశాడు, నా కుమారుని ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని. అందుకని ఆ ప్రత్యక్షత నెరవేర్చబడటం కొరకు, ఆ ప్రవచనం నెరవేర్చబడటం కొరకు ఎక్కడికి వెళ్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఐగుప్తులోనికి వెళ్తున్నాడు. ఐగుప్తులోనికి కుమారుడిని తీసుకుని వెళ్ళాడు, దేవుని మాట కొరకు వెళ్ళాడు. రెండోది ప్రవచనాల నెరవేర్పు కొరకు వెళ్తా ఉన్నాడు. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దెర్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. ఏముంది ఐగుప్తులో అంటే చాలా భద్రత ఉంది. నేను అలా చెప్తా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిలాతుని తన్నేవాడు కానీ హేరోదుని తన్నేవాడు కానీ లేడు. ఐగుప్తులో కాలు పెడితే ఐగుప్తులో ఉన్న ఫరో పిలాతుని హేరోదుని ఇద్దరిని లేపేయగలిగిన వాడు. మా ఊర్లో ఉన్న కుమారుడు చేతిని నువ్వు టచ్ చేయి, నువ్వు మా ఊర్లోకి వచ్చి మా ఊర్లోకి వచ్చి ఎలాంటి సేఫెస్ట్ ప్లేసో తెలుసా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేము సకల ప్రాంతాల్లో హేరోదు చంపేస్తుంటే ఏ రాజైనా ఎవడైనా మాట్లాడాడంటే ఎవడు మాట్లాడటానికి అవకాశం లేదు. ఇప్పుడున్న పరిభాషలో చెప్తాం, అమెరికా సేఫెస్ట్ కంట్రీ, అంతే కదా. అమెరికా పౌరుడిని ఎవరన్నా చేయగలము మనం? చెప్పండి. అమెరికా పౌరుడిని ఏమన్నా చేస్తే భారతదేశం అని కూడా చూడదు, ఏ దేశం అని చూడదు. ఏం చేస్తుంది? మొన్న ఈ మధ్య వాళ్ళ దేశస్తులు ఎవరినో టచ్ చేశారని ఒక దేశాన్ని దుమ్ము లేపారు, ఉన్నవన్నీ మొత్తం పడేశారు. అలాగే ఐగుప్తులో ఉన్నవాడిని టచ్ చేస్తే హేరోదు ఉండడు, పిలాతు ఉండడు. అలా కాకుండా ఎక్కడన్నా ఉంటే కైసరు కూడా ఎవరికి స్నేహితుడు అవటానికి అవకాశం ఉందనంటే హేరోదుకి స్నేహితుడు అవటానికి ఉంది, పిలాతుకి. అంతకుముందు వీళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంట? శత్రువులు. కానీ యేసుక్రీస్తు సులువు దగ్గర ఏం చేశారు? వాళ్ళిద్దరూ మిత్రులుగా మారారు. ఎక్కడైనా మిత్రులుగా మారటానికి అవకాశం ఉంది, కానీ ఎవడికి ఎదురు తిరగకుండా ఉండేవాడు ఎవడంటే ఫరో రాజు. అందుకే ఎక్కడ పంపించాడు మనల్ని? సో కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిన్ను ఎవరో టచ్ చేయలేని స్థలంలోనికి దేవుడు నిన్ను తోడుకొని వెళ్ళగలడు. నా మాట అర్థమవుతుందా? రోజు ఎక్కడా స్థలం లేదని బాధపడుతున్నారా? మాకు స్థలం లేదు, మాకు బెత్లెహేములో స్థలం లేదు, యెరూషలేములో స్థలం లేదు, మాకు యూదయ దేశంలో స్థలం లేదు, నజరేతులో స్థలం లేదు, సమరయ దేశంలో స్థలం లేదు, మా ఇంట్లో కూడా స్థలం లేదని బాధపడితే నాణానికి మరొక వైపున ఏమని రాయబడుతుందంటే దేవుడు నిన్ను ఎవ్వరూ ముట్టుకోలేని అత్యంత భద్రత కలిగిన అత్యంత సురక్షితమైన సత్రములో దేవుడు నిన్ను పెట్టగలడు. అక్కడ ఎవడో నిన్ను టచ్ చేయడానికి అవకాశం లేదు. ఏ రోజు వస్తే ఏ రోజు చచ్చిపోతారు, అంతే. ఐగుప్తులోనికి ఎవడు రావడానికి అవకాశం లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరొక మాటను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగింపులోనికి వస్తాం. మరలా రండి మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 16-17 వచనాల్లో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరూ వధించను. అందువలన రామాలో అంగలార్పి వినబడును, ఏడుపును మహారోదనధ్వనియు కలిగను. ఇదంతా ఎవరి ద్వారా అంటే ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. సో మనం ఆ మగపిల్లలందరిని చంపేయటానికి కూడా కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ 2 రకాలైన మనుషులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఒక ఆయన పేరు మోషే పుట్టినప్పుడు మగపిల్లలందరిని ఏం చేశారు? చెప్పండి. నైలు నదిలో పడేసి చంపేశారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మగపిల్లలందరిని ఏం చేశారంటే హతము చేశారు. కానీ అందరినీ హతము చేశారేమో కానీ 2 నాయకుల్ని హతము చేయలేకపోయారు. ఒక ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చిన ఆయన, ఒక ఆయన కృపా సత్యములను తీసుకుని వచ్చిన ఆయన. వీళ్ళిద్దరిని ఎవరు టచ్ చేయడానికి అవకాశం లేదు. మనం ఎవరము అనంటే మనం ధర్మశాస్త్రం కింద ఉన్న ఓ సేవకులారా, మనం సిలువ కింద ఉన్న మనల్ని ముట్టుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఈరోజు లోకములో ఉన్న వారందరినీ దేవుడు వారిని చంపేస్తాడేమో కానీ దేవుని సేవకు పిలువబడిన నిన్ను, తొలి కుమారుడైన నిన్ను టచ్ చేయటానికి అవకాశం లేదు. ఒకవేళ నువ్వు కనిష్ఠుడు,
మోషేతో జ్యేష్ఠుడు కాదు, మోషే అందరికన్నా చిన్నవాడు. ఒకవేళ నువ్వు చిన్నవాడువైనా నిన్ను టచ్ చేయడానికి అవకాశం లేనే లేదు. ఏ నది నిన్ను ఏం చేయలేదు, చంపలేదు. ఏ ఖడ్గము నిన్ను తాకనే తాకలేదు. ఈ సత్రము ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఒకవైపున మానవ స్వభావం ఉన్న, మనలాంటి మృగ స్వభావం ఉన్న మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తుకి స్థలం లేకుండా ఎలాగే తరిమేశామో చూపిస్తుంది. అదే సందర్భంలో నీలాంటి మృగము లాంటి నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మహాభద్రత కలిగిన సత్రము ఎంత అద్భుతమో, సేవకుని సత్రము గురించి కూడా ఈ సత్రం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈరోజు మన ఊర్ల దగ్గరికి వద్దండి, మన ప్రాంతాల్లో దగ్గరికి వద్దండి. మనకి కంచెచారులో స్థలాలు లేకపోయినా నో ప్రాబ్లం, నందిగాములో స్థలాలు లేకపోయినా నో ప్రాబ్లం. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని ఏ సేవకుడు అడ్డుకోలేడు, ఏ రాజకీయ నాయకుడు అడ్డుకోలేడు. ఎవడు ఆ స్థలాన్ని జోలికి రానే రాడు. ఇది ఏమని చెప్తుందనంటే, ఇది నీ కొరకు పరలోకపు తండ్రి సిద్ధపరిచిన సత్రము. ఆ స్థలములో నువ్వు మాత్రమే ఏం చేయాలి, సేవ చేయాలి. ఇంకెవ్వరు సేవ చేయటానికి లేదు. అందరినీ దేవుడు తొలగించిన నిన్ను మాత్రం అక్కడ ఉంచుతాడు. ఇర్మియా ప్రవచనం ఏం చెబుతుంది? అందరినీ తొలగించాడు, కానీ ఎవరిని మిగిల్చాడంటే, ఇదిగో పరలోకం నుండి దిగి వచ్చిన ఈ పరలోకపు కుమారుడిగా, దైవ కుమారుడిగా, ఏకైక కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా, ఏ మరణము చూడలేని మహా అద్భుతమైన మరణాన్ని పొందటానికి సిద్ధపడి 2 సంవత్సరాల వయసు లోపల చనిపోతే విలువ లేదు. ఎప్పుడు చనిపోవాలి అని అంటే 33.5 సంవత్సరాల వయసులో సులువులో చనిపోవాలి. సర్వలోకము చూస్తుండగా చనిపోవాలి. అందరూ తిరస్కరించబడిన వాడిగా చనిపోవాలి. చనిపోవటానికే వచ్చాడు, కానీ ఆ చనిపోయేది ఒకరోజు. మనం సేవ చేయడానికి వచ్చినాం. మనల్ని మన మిషన్ అవ్వకుండా నిన్ను టచ్ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. నీ పని అవ్వకుండా నిన్ను టచ్ చేసేవాడు ఒక్కడు కూడా ఉండడు. కానీ ఈ లోపల మాత్రం నీకు ఎక్కడ స్థలాలు దొరకో, ఎవడో నిన్ను చేర్చుకోడు. అందరూ నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసి దెయ్యాలు అలగొట్టినా నువ్వు మా ఊరు రావద్దంటారు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసి స్వస్థత కార్యాలు చేసినా మా ఊరు వద్దంటారు. నీకన్నా తక్కువ వాడు కూడా, నీకన్నా చదువుకోని వాడు కూడా, నీకన్నా బుద్ధి లేని వాడు కూడా అంటాడు నువ్వు వద్దయ్య గారు మా దగ్గర అని. నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచింది. దేవుడు నీ కొరకు ఒక క్షేత్రాన్ని, ఒక సత్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. స్థలము లేనందున ఎక్కడ కొనుక్కోబెట్టారని చెప్పండి? పశువుల తొట్టిలో కొనుక్కోబెట్టారు. ఈ రాత్రికాల సమయంలో స్థలాల గురించి, సత్రాల గురించే చెప్తున్నా. ఈ రాత్రి నీకు ఒకవైపున స్థలము లేదని బాధపడుతున్నావేమో, మరొక వైపున అద్భుతమైన స్థలాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అలాంటి సేవా క్షేత్రాలను దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. అలాంటి సేవను మనం జరిగించడానికి దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి మాటలను దీవించిన గాక.